ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ఈరోజు క్లుప్తంగా కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం చదువుదాం. మొదటి కీర్తన 3వ వాక్యం చివరి లైను. మొదటి కీర్తన 3వ అధ్యాయం, క్షమించండి, మొదటి అధ్యాయం 3వ లైను. అతడు చేయునదంతయు సఫలమగును. ఆమె చెప్పండి గట్టిగా. అతడు చేయునదంతయు, చెప్పాలి మీరు గట్టిగా. అతడు చేయునది అంతయు సఫలమగును. ఇంగ్లీష్ బైబిల్లో కొన్ని వర్షన్స్ ఉన్నాయి, నేను మీకు చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి, గమనించండి. అండ్ దే ప్రాస్పర్ ఇన్ ఆల్ దే డూ. ఏంటండి? అండ్ దే ప్రాస్పర్ ఇన్ ఆల్ దే డూ. ఇంకొక వర్షన్లో ఏమనుందనంటే ఇన్ వాట్ ఎవర్ హీ డస్ హీ ప్రాస్పర్స్. ఇంకొక దాంట్లో వాట్ ఎవర్ హీ డస్ షల్ ప్రాస్పర్. ఇది నాకు బాగా నచ్చింది. హీ సక్సీడ్స్ ఇన్ ఎవ్రీథింగ్ హీ అటెంప్ట్స్ అని రాయబడింది. ఏమండి? న్యూ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో హీ సక్సీడ్స్ ఇన్ ఎవ్రీథింగ్ హీ అటెంప్ట్స్ అంటే తను ఏదైతే అటెంప్ట్ చేస్తాడో. ఏంటండి అటెంప్ట్ చేయటం అంటే? అర్థం ఏంటి? ఎప్పుడు విన్నారు ఈ పదాన్ని? అటెంప్ట్ చేయటం. అటెంప్ట్ నేను చెప్పనా మీకు? అది ఎగ్జామ్స్లో ఆన్సర్ ఉందనుకోండి, మీరు కనుక అస్సలు మీకు ఆన్సర్ రాదు, ఆ ఆన్సర్ నెంబర్ వేసి ఏదో 2 ముక్కలు రాసి వస్తే హాఫ్ మార్క్ వేస్తారు. ఏంటండి? చెప్పరేంటి? హాఫ్ మార్క్ వేస్తారు. మా సార్ ఒకసారి ఒక అతన్ని తిట్టారు. ఏమనంటే మా ఫ్రెండ్ని, ఒరే అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేసినా కనీసం 7-8 మార్కులను వస్తారా అని చెప్పాడు ఆయన. నువ్వేమీ రాయిపోయినా కనీసం క్వశ్చన్ మార్క్ వేసి నీకేదో వచ్చినట్టుగా ఒక ముక్క నువ్వు రాసి వస్తే ఇదేదో దాని గురించి ఒక హాఫ్ మార్క్ వేస్తారు. అది రూల్ అది. సో అటెంప్ట్ చేస్తే అదంట ఆశీర్వదించబడదంట వాక్యం చెప్తుంది. సంఘముగా నేను మీ అందరికి ఒక సవాల్ విసురుతున్నా, గమనించండి జాగ్రత్తగా. డోంట్ రన్ బిహైండ్ ఎనీథింగ్. మీరు దేని వెనక పరిగెత్తద్దు. సక్సెస్ అని, మనీ అని, ఏమండి, లేకపోతే హెల్త్ అని, అవని ఇవని, వాటిని డోంట్ ట్రై టు చేజ్ దెమ్, అట్రాక్ట్ దెమ్. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? జాబ్ అని దానిని మనం చేజ్ చేస్తాం. నేను మొన్న బైబిల్ చదివేటప్పుడు మీ గురించి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక ప్రత్యక్షత, అది నేను మీకు చెప్పాను కూడా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకి పన్ను కట్టాలి అని అంటే ఒక చేప నోట్లో షెకెల్ పెట్టుకుని రెడీగా ఉంది, అది వచ్చి ఒక 10 గేలాలు అలా ఉన్నాయనుకోండి, పేతురు గేలని ఎత్తుక్కుని వచ్చి మరీ తగిలించుకుంది కావాలని. పేతురు గేలని నేను అంటాను, మీ బిజినెసెస్, మీ కేసెస్, ఏమండి, పెద్ద ఈ బిగ్ షాట్స్ వచ్చి మీ గేలానికి తగులుకొనుగాక. అర్థమవుతుందా? మనం ప్రయాసపడటం కాదు. పేతురు దేవుని చిత్తంగా వలేసాడు, చేపలన్నీ వెయిట్ చేస్తున్నాయి. యేసుప్రభు చెప్పాలి, పేతురు వలయ్యాలి, ఇలా చేపలు ఇరుక్కోవాలన్నటువంటి ఒక ఆ ప్రణాళికని పెట్టుకుని అన్నీ చూస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే పేతురు వలేసాడో రెండు అని చెప్పేసి వెళ్ళిపోయి వలలో తమను తాము అప్పగించుకున్నాయి. లెట్ పీపుల్ కమ్ అండ్ సరెండర్ టు యూ. ఇది వాక్యం అండి నేను చెప్పేది. మనీ దానంతటా అది వచ్చి మీ అకౌంట్స్లో కూర్చోవాలి. హెల్త్ దానంతటా అది వచ్చి మీ శరీరాల్లో ఉండాలి. ఏమండి, ఇవన్నీ కూడా మనము పరిగెడితే పట్టుకునేవి కాదు. అవి అట్రాక్ట్ అవ్వవలసినవి. ఇక్కడ వాక్యం చెప్తుంది, అతడు చేయునదంతయు సఫలమగును. నేను చాలామంది ఫేమ్ కోసమని, నేమ్ కోసమని, ఫైనాన్సెస్ కోసమని, హెల్త్ కోసమని ప్రయాసపడుతూ ఉంటారు కదా. నాకు వాళ్ళని చూస్తే జాలేస్తుంది. అది ఎలాగానంటే, లిటరల్గా చెప్పాలంటే, నువ్వు బస్ టికెట్ తీసుకుంటే నువ్వు బస్ ఎక్కి కూర్చుంటే చాలు, అంతే. ఇంకది అంతేగా, నువ్వు బస్సు దిగి తోయవసరలా. అర్థమవుతుందా? లైక్ వైజ్ నువ్వు క్రీస్తులో నువ్వు పెట్టుకుంటూ ఉండగా, దేవుని వాక్యంలో నువ్వు పెట్టుకుంటూ ఉండగా ఆటోమేటిక్గా నీ జర్నీ సాగాలి. డోంట్ ట్రై టు చేజ్ దెమ్ అండ్ డోంట్ ట్రై టు హెల్ప్ ద బస్. ఏమంటే బస్సు వెనకాల కూర్చొని తోద్దాం. నేను ఒక మాట చెప్తున్నాను, దయచేసి ఇది మీరు అర్థం చేసుకోవాలి. డోంట్ ట్రై టు హెల్ప్ గాడ్. ఏంటండి? దేవునికి సహాయం చేయాలని ప్రయత్నం చేయమాకండి. రిసీవ్ హెల్ప్ ఫ్రమ్ గాడ్. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది?
అర్థమైందా? డోంట్ ట్రై టు పుష్ యువర్ సెల్ఫ్, జస్ట్ రిసీవ్ యువర్ బ్లెస్సింగ్. దీవెన అనేది నువ్వు బలవంతపడితేనో లేకపోతే ఏదో ప్రయత్నం చేస్తే వచ్చేది కాదది. దీవెన నిన్ను వెంబడించేటట్లుగా నువ్వు చేసుకోవాలి దాన్ని. బ్లెస్సింగ్ షుడ్ ఫాలో యూ. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది? అది ప్రోటోకాల్, అది విధానం. అర్థమవుతుందా? ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకోవడం కాదు, వాటంతట అవి సాల్వ్ అవ్వాలి. ఇది దేవుని విధానం. నేను చెప్పేది మీకు, దే షుడ్ సెటిల్ దెమ్సెల్వ్స్. మరి మనం ఏం చెయ్యాలి అని అంటే దేవుడు చెప్పింది చెయ్యాలి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? సో నేను చెప్పే విషయం ఏంటంటే, అతడు చేయనదంతయు సఫలమగును, అంతయు సఫలమవుతుందంట. దేర్ ఈజ్ నో ఫెయిల్ ఇన్ హిమ్. ఏంటయ్యా దానికి కారణం ఏంటన్న విషయాన్ని మనం గమనిస్తే, కొద్ది విషయాలు నేను వాక్యంలో నుండి చెప్తాను. ఎందుకంటే ఈ సర్వీసు ప్రారంభం నుండి నేను చాలా విషయాలు మీతో చెప్తా వచ్చాను, అవునా కదా? ప్రారంభం నుండి చాలా విషయాలు చెప్తూ వచ్చాను, వాక్యం కాకుండా చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చాను. అందుకని నేను కొద్దిగా దీనిని డైరెక్ట్ సబ్జెక్ట్ మీకు నేను చెప్తున్నాను. ఏంటి అతడు చేయనదంతయు సఫలమగును అన్న విషయాన్ని మనం గమనిస్తే దానికి కారణం ఏంటంటే, ఒకసారి చదువుదామండి ఆ మాటని. ఏమండి, 3వ వాక్యం. అంటే చాలా చెప్పుకోవచ్చు, కానీ నా హృదయంలో ప్రభు పెట్టింది నేను చెప్తాను. ఫస్ట్ లైన్ చదువమ్మా. కాదమ్మా, 3. అతడు నీటి కాలువల యారను నాటబడినదే. ఆమె చెప్పండి గట్టిగా. ఫస్ట్ థింగ్ మీరు చేయవలసిన పని ఏంటంటే, నీటి కాలువలు అనేది మీరు చూడాలి. ఫస్ట్ థింగ్ ఏంటండి? నీటి కాలువలు. నీటి కాలువలు అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. నేను అంతకుముందు చెప్పాను కూడా మీకు. ఇప్పుడు కనపడతలేదులేండి. మా ఊర్లో చిన్నప్పుడు బోధులు అంటారు, కాలువలు కానీ బోధులని కానీ ఉంటాయి. ఆ పక్కన ఒక సన్న కాడుతో మొక్క ఉండేది అనమాట. మొలకేలాగా ఉంటుంది చూడడానికి. అది పచ్చగా సన్న కాడుతో ఉండి ఇటుపక్క ఒక ఆకు వస్తే ఇటుపక్క ఒక ఆకు వస్తుంది. అలాగ 3-4 ఆకులు వచ్చి ఆ పైన ఒక పువ్వు వచ్చేది. అది ఎల్లో కలరు ఆరెంజ్ కలర్ మిక్స్ అయ్యి ఉండేది. అందులో నుండి కొన్ని కాయలు కూడా బయటకు వచ్చాయి. చూడడానికి చాలా బాగుండేది. దాన్ని ఏమంటారండి? మెట్టతామర. నేను చెప్పింది ఎంతమందికి అర్థమైందా? మొక్క ఎంతమందికి మైండ్లోకి వచ్చింది? కాదు, రాత్రి ములప రోలు చెప్పారు నాకు ఆ పేరు, కానీ నా మైండ్లో లేదు అది. దానిని ఏదో కాదండి, అదో బోధులు పక్కన ఉంటుంది. తామర కూడా కాదు, కలువ పువ్వు కాదు, ఎల్లో కలర్లో ఉండి 1-2 ఆకులే బయటకు వస్తాయి. మందార పూలాగా ఉంటుంది చూడడానికి. అది ఎల్లో కలర్లో ఉండి ఇంకా ఆరెంజ్ కలర్లో మిక్స్ అయ్యి ఉంటుంది అనమాట. అది నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే, ఆ మొక్కలకి ఎవ్వరూ నీళ్లు పోయారు. ఏంటండి చెప్పాలి మీరు గట్టిగా? ఆ మొక్కలకి చెప్పాలి మీరు గట్టిగా, ఎవరు నీళ్ళు పోయారు. మరి నువ్వు అంత బాగా ఎలాగున్నావు? నువ్వు ఎలా పూలు పోస్తున్నావు అంటే, ఆ మొక్క ఉండే పొజిషన్ మనకు సమాధానం చెప్తుంది. అది ఎక్కడ మొలుస్తుంది అని అంటే, నీటి కాలువల యోరన అది మొలుస్తుంది. అది హల్లెలూయా. నేను అంటాను, మనం ఎలా బ్రతకాలి అనేది బైబిల్ మనకు నేర్పే విధానం అండి. ఇప్పుడు ఎవరో వచ్చి నీళ్లు పోస్తే నువ్వు బతకడం కాదు. నీటి కాలువల యోరను నిన్ను నువ్వు నాటుకోవడం నేర్చుకున్నావా, నువ్వు బ్రహ్మాండంగా బతుకుతావు. హల్లెలూయా. నీళ్లు పోసేవాళ్ళు ఈరోజు పోయొచ్చు, రేపొద్దున పోయకపోవచ్చు. కానీ నువ్వు నీటి కాలువల దగ్గర నువ్వు నాటుకున్నావా, 365 రోజులు నీకు సప్లై ఉంటానే ఉంటుంది, అది బ్రతుకుతానే ఉంటుంది. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గ్రహించండి చాలా జాగ్రత్తగా. మన వ్యక్తిగత జీవితాలని మనం ఎక్కడ నాటుకోవాలి, ఎక్కడ మనం ఉండాలి అని అంటే, నీరు సమృద్ధిగా ఉన్న చోట మనల్ని మనం ప్లేస్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు చేసేదంతా మీరు వర్ధిల్లుతారు. అంటే గమనించండి, నిన్ను నీవు దేవుని వాక్య సమృద్ధిలో నువ్వు పెట్టుకోవటం నేర్చుకోవాలి. ఏంటండి చెప్పాలి మీరు గట్టిగా? దేవుని వాక్యము ఎక్కడ ఉంటుందో అక్కడ నువ్వు ఉండటం నేర్చుకోవాలి. నేను మీ అందరి విషయంలో నేను ఒక మాట ఖచ్చితంగా చెప్పగలను. నేను ఏనాడన్నా మీ విషయంలో, మీ ఆశీర్వాదం విషయంలో ఇది అవుతుందా లేదా అన్న డౌట్ లేదు నాకు. మీరు ఖచ్చితంగా దీవించబడతారు, అనుమానం లేదు అందులో. ఎందుకని నాకుండే నిశ్చయిత ఏంటో తెలుసా? ఇక్కడ ఏ నీరు ప్రవహిస్తుందో నాకు తెలుసు. హల్లెలూయా.
నేను చేసేదంతా దేవుడు సఫలపరుస్తాడన్న విషయం నాకు అర్థమైంది. ఎప్పుడు నేను ఎక్కడ నాటపడ్డానో నాకు అర్థమైనప్పుడు నాకు ఆటోమేటిక్గా తెలుసు ఇది జరిగిపోద్ది అని. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది దేవుని బిడ్డలారా. అందుకని మీ అందరి ఆశీర్వాదం విషయంలో నేను అందుకని ఎక్కువగా ఆశీర్వాదం గురించి మిమ్మల్ని నేను ఫోర్స్ చేయను. ఎందుకంటే అది ఆటోమేటిక్గా జరుగుతున్న విషయం నాకు తెలుసు. అది నేను మిమ్మల్ని వాక్యపరంగా మిమ్మల్ని ఫోర్స్ చేసేది ఎటువైపు అనంటే దేవుని వాక్యములో మీరు ఫలించే విషయంలో మిమ్మల్ని నేను ఫోర్స్ చేస్తుంటా. అర్థమవుతుందా? నేను చెప్పిన వాగ్దానాలు ఎక్కువ ఉన్నాయా లేకపోతే నేను చెప్పిన కౌన్సిలింగ్ ఎక్కువ ఉందా మీరు చెప్పండి ఒకసారి. మీరు ఏనాడు చెప్పారు పాస్టర్ గారు వాగ్దానం? ఏనాడన్నా ముచ్చటకన్నా చెప్పారా? 3 అన్నా మాకు ఇన్నాళ్ళలో కనీసం మాతృత్వ కొరకు ఏమన్నా చెప్పారా? ఏనాడు చెప్పలా. ఎందుకో తెలుసా? వాగ్దానము నెరవేర్చడం ఆయన పని, వాక్యమును నెరవేర్చడం మన పని. హల్లెలూయా. దేవుడు మన కృప దయచేయను గాక. అందుకని నేను అంటాను, యు నీడ్ నాట్ టు థింక్ అబౌట్ యువర్ బ్లెస్సింగ్. నీ ఆశీర్వాదం విషయంలో నీకు కనీసం ఆలోచన కూడా నీకు అవసరంలా. ఆలోచన కూడా అవసరంలా. ఎందుకో తెలుసా? నువ్వు ఆ వాక్యము చేసే వ్యక్తివైతే నీకు ఆలోచన కూడా అవసరంలా. ఎందుకో తెలుసా? వాక్యం చెప్తుంది, అతడు చేయనదంతయు సఫలమగి. ఎందుకనంటే అతను ఇదిగోండి నీటి కాలువల యోరను నాటబడతాడు. అతను నిన్ను ఎప్పటికెప్పుడు వాక్యములో నువ్వు పెట్టుకోవడానికి నువ్వు చూడాలి. ఆ ఒక్కటి చేయి చాలంతే. యూ విల్ బి బ్లెస్డ్ ఇమ్మెన్స్లీ. గ్రహిస్తున్నారా? నాకు అందుకనే నేను మిమ్మల్ని చూసినప్పుడు మీరు ఎంత వాక్యం చేస్తున్నారో నాకు అదే కనపడుతుంది. మీరు చేసే వాక్యమే నాకు కనపడేది, వేరే ఏం కనపడదు. మీరు చేసే వాక్యం కనపడుతుంది, మీరు చెయ్యని వాక్యం కూడా కనపడుతుంది. కనుక డూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును చేయండి అంటే నువ్వు దేవుని వాక్యములో నాటుకుంటున్నావు అని అర్థం. అప్పుడు నీకు కలిగిన సమస్తం చుట్టూ అవి ఫ్లారిష్ అంటే అవి ఫలించడం మొదలు పెడతాయి. అవి చాలా ఫలభరితంగా ఉంటాయి అన్నమాట. ఆటోమేటికల్గా జరిగే ప్రాసెస్ అది. సైమల్టేనియస్గా జరగాలి అది. ఇంకంతే. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారని అనుకుంటున్నాను. మీకు ఉదాహరణకి కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. అతడు చేయనదంతయు సఫలమగును అన్న మాటకి ఒక ఉదాహరణ నేను చెప్తాను. చదువుదామండి ఒకసారి మనం ఆదికాండంలో యోసేపు గారి దగ్గరికి వద్దామా? యోసేపు ఏం చేసినా కానీ దేవుడు దానిని దీవించినట్లుగా ఫరో చూశాడంట. ఎక్కడుందా మాట? ప్రైజ్ జీసస్. రెండో వాక్యం 39:2. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దండి. హల్లెలూయా. 3వ వాక్యం చదువమ్మా. యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. గమనించండి, యోసేపు ఏది చేస్తే అక్కడ తను వర్ధిల్లుతాడు. యోసేపు వ్యవసాయం చేశాడు, వర్ధిల్లాడు. యోసేపు వ్యాపారం చేశాడు, వర్ధిల్లాడు. యోసేపు ఏది చేసినా వర్ధిల్లాడు. నాకు వచ్చినటువంటి ఒక అనుమానం ఏంటంటే యోసేపుకి ఫెయిల్యూర్ అనేది తెలియదు. ఇంకొక మాట చెప్పమంటారా? యోసేపుని తీసుకెళ్ళి జైల్లో పెట్టారండి. యోసేపుని తీసుకెళ్ళి జైల్లో పెడితే జైల్లో కూడా వర్ధిల్లాడు యోసేపు. వర్ధిల్లాడా లేదా? ఏమా వర్ధిల్లాడు కదా. అక్కడ జైలు అధికారి ఆ ఖైదీలందరినీ తీసుకొచ్చి యోసేపు చేతిలో పెట్టి నువ్వే లీడర్ వీళ్ళందరికని చెప్పాడు. దేవుని బిడ్డలారా గ్రహిస్తున్నారా నేను చెప్పే మాటని? జాగ్రత్తగా నా వైపు చూడండి. అంటే నేను అంటాను, నిన్ను దేవుడు ఎక్కడ పెడితే నువ్వు ఏ పని చేసినా కానీ నువ్వు వర్ధిల్లటం అనేది ఆటోమేటిక్గా అక్కడ జరిగి తీరాలి. అది జరుగుద్ది కూడా. నువ్వు ఉద్యోగం చేసినా, నువ్వు వ్యాపారం చేసినా, నువ్వు ఏ పని చేసినా కానీ వర్ధిల్లటం అనేది కామన్ నీ లైఫ్లో. కారణం ఏమిటి అనంటే నువ్వు దేవుని యొక్క నీటి దగ్గర నువ్వు పెట్టుకోవటం నేర్చుకోవాలి. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? మీరు గ్రహిస్తున్నారా? అందుకని నేను అంటాను, క్రైస్తవుడికి ఏమండి దీవించబడటం తప్ప వేరొక ఆప్షన్ లేదు. ఇంకొక ఆప్షన్ లేదంతే. మనం ఆ దీవెనలో మనం నడవాలండి.
ఆ ఆరోగ్యంలో మనం నడవాలి. అంటే నేను మీకు చెప్పాలనుకున్న విషయం, యోసేపుకి నాకు ఇంకొక డౌట్ వచ్చింది యోసేపుని గురించి. మరి నీటి కాలువలు ఎవరను అని అంటే అక్కడ వాక్యం అన్నారుగా పాస్టర్ గారండి, వాక్యము నీటికి సాదృశ్యం కదా. మరి యోసేపుకి ధర్మశాస్త్రం ఉందా? చెప్పరేంటి అండి? యోసేపుకి ధర్మశాస్త్రం ఉందా? ఎవరు మాట్లాడరేంటి? ధర్మశాస్త్రం ముందా వెనక యోసేపు? ఏమండి, యోసేపు తర్వాత ధర్మశాస్త్రం వచ్చిందా? ధర్మశాస్త్రం వచ్చాక యోసేపు వచ్చాడా? చెప్పరేంటండి? వాక్యం చెప్తున్నారా దేవుని బిడ్డలారా? చెప్పరేంటండి? మీరు ఎలా చూస్తున్నారని అంటే, ఫ్లైట్లోకి ఓ పైలట్ ఎక్కాడు ఫ్లైట్లోకి ఎక్కి ఇలా వచ్చిన తర్వాత ఈ అనౌన్స్ చేస్తారనమాట, వీఆర్ గోయింగ్ టు డిపార్ట్ ఎలాగని చెప్పిన తర్వాత, మీలో ఎవరికైనా ఇంజిన్ ఎలా స్టార్ట్ చేయాలో తెలుసా అని అడిగాడంట. ఏంటండి చెప్పరేంటి? ఫ్లైటు గాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ మైక్ తీసుకుని చెప్పాడంట, హాయ్ ఎవ్రీవన్, ఫ్లైట్ అయితే టేకాఫ్ చేశాను కానీ ల్యాండ్ చేయటం ఎలాగ మీరు ఎవరికైనా తెలుసా అని అడిగాడంట. ఏంటి పరిస్థితి అందులో ఉన్న వాళ్ళది? మీరు అందరూ అక్కడ చూస్తున్నారు. అది బండి తోలేసి 100 స్పీడ్లో వెళ్తా బ్రేక్ ఎట్టేయాలని అడిగాడంటే మీలంటాడు ఒకడు. మరి చెప్పండి మరి సమాధానం. అది ఎక్కడ ఏమండి, యోసేపు ధర్మశాస్త్రం ముందా వెనక? ముందే, ధర్మశాస్త్రం ముందే ఉన్నాడు తను. అంటే తనకి పర్టికులర్ వాక్యం లేదు యోసేపుకి. ఓపోని ఒక ప్రవక్త వచ్చి ఎవరేమైనా చెప్పారా? చెప్పలా. మరి యోసేపుకి విషయాలన్నీ ఎలా తెలిసినాయి? తను ఎలా వర్ధిల్లాడు? నాకు వచ్చే ఒక డౌట్ ఏంటంటే, ధర్మశాస్త్రం లేని యోసేపు వర్ధిల్లాడు, ధర్మశాస్త్రం ఉన్న మనమేమవుతున్నాం? ధర్మశాస్త్రం కాదు, వాక్యం ఉన్న మనం ఇంకా శ్రేష్టమైనటువంటి అనుభవం. పాత నిబంధన శ్రేష్టమైనది, అంతకంటే శ్రేష్టమైనది కృపావాక్యం, నూతన నిబంధన సంఘం. ఇప్పుడు ఆ ఎరాలో ఉన్న మనం, యోసేపుకి వాక్యం లేదు, యోసేపుకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం లేదు. మనం ఇప్పుడు వాక్య సమృద్ధిలో బతుకుతున్నాము, మనం ఇప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపులో బతుకుతున్నాం నూతన నిబంధన సంఘముగా. అసలు ఎక్కువ ఎవరు చేయాలి చెప్పండి? ఎక్కువ ఎవరు వర్ధిల్లాలి? మనం వర్ధిల్లాలి కదా. బట్ వై వీఆర్ స్ట్రగ్లింగ్? ఎందుకు సఫరింగ్ అని అంటే, నాకు వచ్చినటువంటి ఒకే ఒక సమాధానం ఏంటంటే, వారికి వాక్యము భౌతిక పరంగా లేకపోయినా వారు వాక్యంగా బతికారు ఆ రోజుల్లో. హల్లెలూయా. వారే వాక్యంగా బతికారు. వారు దేవుని యొక్క కుమ్మరింపు సమృద్ధిగా వాళ్ళకి లేకపోయినా వారు దేవుని ఆత్మ నడిపింపులో బతికారు వాళ్ళు. గ్రహిస్తున్నారా నేను మీకు చెప్పే మాటని? అంటే నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, యోసేపును మనం గమనిస్తే అతడు చేసేది అంతా సఫలమైంది. ఎలాగయ్యా సఫలమైంది అని అంటే, తనకి వాక్యము లేకపోయినా తను బ్రతికింది మాత్రం వాక్యపు వెలుగులోనే బతికాడు యోసేపు. దేవునికి మహిమ చెల్లిద్దామండి. మీరు గ్రహిస్తున్నారా? దేవుని వాక్యం మనకి ఇవ్వబడింది కదా. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుదాను అనుకుంటున్నాను, ఎంతమంది వాక్యం చదివి వచ్చారు ఈరోజు మీరు చెప్పండి? ఆదివారం పగలు. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ఆదివారం మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా? పాస్టర్ గారు చెప్తారుగా వాక్యం, ఇంకేంటి చదివేది? చెప్పరేంటండి? నేను అంటాను, ఇలాగ దయచేసి మోసపోమాకండి. చదవండి వాక్యం. ఆదివారం అయినా చదవండి. అర్థమవుతుందా? కనుక ఎవరైతే తమను తాము దేవుని వాక్యములో పెట్టుకుంటారో వారు చేసేదంత వర్ధిల్లుద్ది. హల్లెలూయా. నో డౌట్ అబౌట్ ఇట్. దేవుడు నేను వర్ధిల్లు చేస్తాడు. సో మొదటగా నువ్వు దేవుని వాక్యంలో పెట్టుకోవటం నేర్చుకో. రెండోదిగా మనం చదువుదామండి ఒకసారి. అతడు నీటి కాలువల యోరను, చెప్పాలి మీరు గట్టిగా, నాటబడినదే. ఏంటమ్మా? నాటబడినదే. ఇదిగోండి వాక్యము. ఏమండి ఒక్క నిమిషం, ప్రైజ్ జీసస్. హల్లెలూయా. అతడు వాక్యము
ఆ ప్రవాహంలో నాటబడటం నేర్చుకోవాలంటే వాక్యము దగ్గరికి వెళ్ళి ఉంటే సరిపోదు, నేను నువ్వు నాటుకోవడం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇది రెండవ ఫేజ్, ఇది రెండవ విధానం. నీవు దేవుని వాక్యములో నాటబడాలి. నాటబడ్డం అంటే అర్థం ఏంటి? నీ వేరు లోపలికి తన్నాలి. హల్లెలూయా. పౌలు గారు ఈ మాటని చాలా బాగా రాస్తాడు. ఒకసారి చదువుదామండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వాక్యాలు చదవమ్మా. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి విస్తరించుచు ఆయన యందు ఉండుడి. గట్టిగా ఆమేన్ చెబుదామండి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దేవునిలో నాటబడటం అని అంటే నిన్ను నువ్వు దేవుని వాక్యంలో నువ్వు స్థిరపరచుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. మీకు నేను ఉదాహరణకు ఒక మాట నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. మీరు ప్రతిరోజు వాక్యం చదవటం ఒక ఎత్తు, మీరు ప్రతిరోజు చదివిన వాక్యములో మీరు ఎప్పుడు నాటబడతారని అంటే ఆ వాక్యము మిమ్మల్ని దర్శించినప్పుడు మీరు నాటబడటం మొదలు పెడతారు. మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తాను. నాకు మొన్న బైబిల్ చదువుకుంటే ఒక పాయింట్ నన్ను పట్టుకుంది, నాకు బాగా నచ్చింది. నేను మీకు అంతకు ముందు కూడా చెప్పాను. నేను ఏమనంటే, ఆయన యెరూషలేములోనికి వెళతా కట్టబడిన గాడిద ఉంది, తీసుకుని రండి, ఇది ఎవరి కోసం అంటే ప్రభు కొరకు చెప్పండి అని అన్నప్పుడు ఆయన గాడిద నాకు కావాలని చెప్పి గాడిద మీద ఎక్కెళ్ళాడు కదా. ఇప్పుడు ఆ గాడిద ఎవరో మీరు నేనే అని అన్నాను కదా నేను కదా. కానీ వాక్యము మొన్న నేను చదువుతుంటే మొన్న ఒక చోట నాకు కనపడిన విషయం ఏంటంటే, నీ గాడిద ఏమండి యేసుక్రీస్తు ప్రభు విశ్రాంతి దినాన్ని స్వస్థపరుస్తుంటే అందరూ దానిని విశ్రాంతి దినాన్ని నువ్వు ఎందుకు పనిచేస్తున్నావు అని అడిగారు పరిసయ్యులు శాస్త్రులు. ప్రభు ఏమన్నాడనంటే, నీ గాడిద కనుక ఒకవేళ గోతులో పడితే నువ్వు తీసుకోవాలని అన్నాడు ఆయన కదా. కింద మీరు ఫుట్ నోట్లో చూస్తే నీ కుమారునినైనను అని ఉంది. ఏముందండి? నాకు మొన్న కనపడింది అది. అంటే గాడిదంటే ఎవరో కాదు, ఎవరండి? దేవుడు ఎవరిని విడిపించుకుంటాడో తెలుసా? దేవుడు ఎవరిని విడిపించుకుంటాడో తెలుసా? విశ్వాసులనంటే కట్టబడతారేమో కానీ కుమారుడు విడిపింపబడకుండా ఉండడు. దేవుడు ఎవరి మీద ఊరేగి వస్తాడో తెలుసండి? కుమారుల మీద ఊరేగుతాడు ఆయన. ఆయన తిరిగి మరలా వచ్చేది యెరూషలేములోనికి ఎలాగో తెలుసండి? విశ్వాసులను వేసుకుని రావటం కాదు, కుమారులను తెచ్చుకుంటాడు ఆయన. విశ్వాసులు వేరు, కుమారులు వేరు. మీరు విశ్వాసులా కుమారులా ప్రశ్నించుకోండి. ఆ కుమారులు పాస్టర్ గారు అని అనమా అక్కడ దయచేసి. అన్నంత ఈజీ కాదు అది, అన్నంత ఈజీ కాదు. కుమారుల్లో కొన్ని లక్షణాలు కనబడతాయి. కుమారుడు ఎవరో తెలుసా? దేవుని వాక్యము చదువుతా అందులో తనను తాను పెట్టుకుంటాడు. హల్లెలూయా. ఇట్టి కుమారుల కొరకు సృష్టి యావత్తు మిగులు ఆశతో ఎదురు చూస్తూ ఉంటుందంట. చాలా ఎక్కువ చెప్పేశా కదా మీకు నేను. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇంతకీ అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? కుడి చెప్పే కదండి. నిజం అది. చాలామంది ప్రభువుని నమ్ముకుని విశ్వాసుల కింద ఉండిపోతారు. నేను అంటాను, మన సంఘము విశ్వాసులుగా దయచేసి ఉండమాకండి, దండం పెడతా. మీరు విశ్వాసులుగా ఉండమాకండి దయచేసి. విశ్వాసులుగా అనేది ఒక ఫేజ్. మీరు ఎదుగుతా కుమారులుగా మీరు దేవుని పనిని మీరు మొయ్యాలి. హల్లెలూయా. మీకు అర్థమయ్యే భాషలో చెప్పనా? మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. మీరు షాప్లో జీతానికి పనిచేసే జీతగాడు అనుకోండి. సేటుగారు 9 అయిపోయింది వెళ్ళిపోతానని అంటాడు. ఏంటండి చెప్పరేంటి? 9 అయిపోయిందండి వెళ్ళిపోతానని అంటాడు. అదే షాపు నీదైతే, నువ్వు కుమారుడు అయితే నువ్వేం చేస్తావు? రాత్రి 10-11 వరకు ఉండి అన్నీ సర్దిచ్చి అందరినీ పంపించిన తర్వాత డబ్బులు కట్టలు పట్టుకుని నువ్వు ఇంటికి వెళ్తావు జాగ్రత్తగా. అవునా కాదా? అదే కూలివాడు అనుకోండి, ఈరోజు పని చేశాను 500 నాకు ఇచ్చేయండి అంటాడు. కుమారుడు అనుకోండి, కూలి తీసుకోడు, స్వాస్థ్యాన్ని తీసుకుంటాడు. మీరు కుమారులా విశ్వాసులా? చెప్పరేంటండి?
కుమారులు. సంఘంలో మీరు నేను ఉండవలసింది ఎవరో తెలుసా? కుమారులు. ఇప్పుడు నేను కూలివాడిని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. నేను కూలివాడిని అనుకోండి, నా పని నేను చేసుకుంటాను, నాకు అవసరమైంది నేను చేసుకుంటాను, నా లాభాన్ని నేను చేసుకుంటాను. అదే నేను కుమారుడిని అనుకోండి, నేను ఎక్కడికి వెళ్ళినా దేవుని పనే చేస్తాను. హల్లెలూయా. మన కుదరవల్లో సెమీ క్రిస్మస్ ఇచ్చేసాం. ఆ రోజున యవనస్తులను పెట్టుకుని నేను ఆ రోజు సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసుకుని ఇవన్నీ చేసుకున్నాను. నేను ఆ రోజు ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు, నేను అసలు పలానా వాళ్ళని పరిచయం చేసేసుకుందాం, పెద్దవాళ్ళం అయిపోదాం, ఇది నాకు ఉండదు. కానీ ఆ రోజు ఎమ్మెల్యే గారు నాకు పరిచయం అయ్యారు. ఇద్దరం కలిసి కాసేపు మాట్లాడుకున్నాం, ఓ ఫోటో దిగాము. చాలా థ్యాంక్స్ సార్. ఆయనను గుర్తుపెట్టుకున్నాడు. పాస్టర్ గారు చాలా థ్యాంక్స్ అండి, మీరు చాలా బాగా మాట్లాడారండి అన్నాను. అయ్యో భలేవాళ్ళు సార్, ఇట్స్ మై ప్రివిలేజ్ అని చెప్పేసి ఇచ్చేసుకుని ఎమ్మెల్యే గారికి నాకు కాంటాక్ట్ ఏర్పడింది. రేపు పొద్దున నేను ఎక్కడ చూసినా కానీ నేను పలకరించగలను, అన్నా అని పిలవగలను. నేను ఆయన గుడివాడ ఎమ్మెల్యే గారు వెనుగండ్ల రాము గారు అన్న అని పిలిచి, అన్న నాకేమైనా సహాయం కావాలని అంటే, అన్న ఈ విషయంలో నాకేమైనా హెల్ప్ చేయగలరని అడగలను నేను ఆయన్ని. ఇప్పుడు అది అది ఎందుకు జరిగిందో తెలుసా? నేను కుమారుణ్ణి. హల్లెలూయా. రేపొద్దున కొణుకులో జరుగుద్ది, కొణుకులో కూడా నేను కుమారుణ్ణే. మంగళగిరిలో జరుగుద్ది, మంగళగిరిలో నేను కుమారుణ్ణే. ప్రసంగం చేస్తే కుమారుణ్ణి కాదు, దేవుని పని చేస్తే కుమారుణ్ణి. ప్రసంగం చేస్తే పాస్టర్నండి. నన్ను అడిగితే దేవుడు, అరే నువ్వు పాస్టర్వా కుమారుడు వాడు అడిగితే నేను అంటాను, నేను కుమారుడినే ప్రభువా. నువ్వు ప్రపంచానికి తెలిసే పాస్టర్ అవుతావా, నాకు తెలిసే కుమారుడు అవుతావా? నాకు ప్రపంచం లెక్క కాదు, నీకు తెలిసే కుమారుడిని అయితే చాలు. నేను దట్ ఈజ్ మై ప్రివిలేజ్. నాకు ప్రభు తెలుసండి, ఆయనకి నేను తెలుసు, నాకు ఆయన తెలుసు, ఇంకేం కావాలి నాకు? నాకు ఆయన తెలియకుండా, ఆయనకి నేను తెలియకుండా ప్రపంచానికి నేను తెలిస్తే ఏం లాభం అండి? హల్లెలూయా. కుమారులు ఎందుకో తెలుసా? వీళ్ళు నీటి కాలువలు ఎవరైనా నాటబడతారు, నాటబడి వాళ్ళు ఏది చేస్తే అది ప్రాస్పర్ అయిపోద్ది, అంతే. ఇంకది నేను మీరందరూ కుమారులుగా మీరు ఎదుగుదురుగాక. నేను ఎప్పుడు మన విశ్వాసులతో ఒక మాట అంటూ ఉంటాను, కొంచెం ఆ ఫోన్ సైలెంట్లో పెడతారా దయచేసి. అది నేను ఎప్పుడు విశ్వాసులతో ఒక మాట అంటాను, మీరు మీ బిజినెస్లు, మీ ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఒక స్టేజ్ మీరు వచ్చేసరికి మీరు చేయాల్సిన పని లేకుండా వాటంతటవే అవి వర్ధిల్లుతూ ఉన్నప్పుడు మీరేం చేస్తారని అంటే, ప్రభు సేవలో నాతో పాటు తిరగాలని నేను కోరుకుంటాను. హల్లెలూయా. మహా అవసరమైతే అప్పుడు మీరు వెళ్ళి మీ ఆఫీసులో మీ వర్క్ చూసి 4 సంతకాలు పెట్టి రావాలి, మిగతాదంతా మీరు మేనేజర్లను పెట్టేయాలి. ఆమేన్ చెప్పండి. ఏమంటే జీవితాంతం కష్టపడాలని ప్రయత్నం చేయమాకండి దయచేసి. డోంట్ బీ ఏ వర్కర్ ఆల్ ద లైఫ్. నో. నేను 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 చర్చిని అడ్మినిస్ట్రేట్ చేసే విషయంలో, వీటన్నిటి విషయంలో నేను దేవునికి చెప్తా ఉంటాను, నేను జీవితాంతం నేను ఇవన్నీ చేయను. మీకు అర్థమవుతుందా? నేను చేయవలసింది చేస్తా. నేను మీకు అందరినీ ట్రైనింగ్ ఇచ్చి ఎందుకు మిమ్మల్ని కూర్చోబెట్టింది? ఈ కెమెరా ఆపరేట్ చేసే విషయంలో వీటన్నిటి విషయాలు ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి అని ఎందుకు చెప్తున్నాను? మన నైట్ కుదరల్లో నేను సాగర్ ఉన్నాడు కదా, మన సాగర్కి అర్థం కాల, కెమెరా దగ్గర నిలబెట్టా. సాగరు, ఇది జూమ్ ఇన్, ఇది జూమ్ అవుట్, ఇది బ్లర్, ఇది బ్రైట్నెస్, ఇది ఐఎస్ఓ కంట్రోల్ చేయాలన్నాను. ఒక 5 నిమిషాలు టైం తీసుకున్నాడు, ఎక్సలెంట్గా పనిచేశాడు సాగర్. ఎందుకనంటే నేను 24 గంటలు ఇక్కడ నుంచోలేను, నేను తయారు చేస్తాను. నేనేం చేస్తాను? నేను చేయాల్సింది చేస్తాను. నేను ఎందుకు మీకు విషయం చెప్తున్నానంటే, మీ లైఫ్ను కూడా మీరు ప్లాన్ చేసుకోండి దయచేసి. ఎక్కడున్న మీ అందరూ కూడా జీవితాంతం కష్టపడతానేది తప్పది. మీరు జీవితాంతం ఎందుకు కష్టపడతారో తెలుసా? దేవునికి కష్టపడండి. అది నేను దేవుని అడుగుతున్నాను, ఒక పర్టిక్యులర్ ఏజ్ వచ్చేసరికి ప్రభువా ఇంకా నేను దేని గురించి ఆలోచించే పని లేదు. నేను మిమ్మల్ని కట్టే విధానం కూడా అందుకనే, రేపొద్దున మన చర్చి పెరిగి ఇదంతా అయిన తర్వాత, విస్తరించిన తర్వాత నేను ఇవన్నీ పెట్టు కూర్చోను, నేను ప్రేయర్ చేసుకుని బయటకు వస్తాను అంతే. ఇంకా ఇవన్నీ కూడా మీరు అడ్మినిస్ట్రేట్ చేస్తారు, దేవుడు ఆ కృపిస్తాడు మీకు, అంతే. హల్లెలూయా. ఎందుకనంటే అన్ని లైఫ్ లాంగ్ నేనే చేసుకుంటా కూర్చుని మీరు కూడా లైఫ్ లాంగ్ ఉద్యోగం చేయాలి, లైఫ్ లాంగ్ ఇది కాదు. మీరు దేవుడిని అడగండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీకు ఒక పర్టికులర్ టైం వచ్చేసరికి మీకు డబ్బుకి అసలు సంబంధం ఉండదు, అంతే. మీ అకౌంట్స్ అలా ఫుల్గా ఉంటాయి, మీరు దేవుని పనిలో తిరుగుతూ ఉంటారు, అవి అంతే రీఫిల్ అవుతూ ఉండాలి. హల్లెలూయా. నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడిన తర్వాత అంత అయిపోయిన తర్వాత నేను ఊరికి ఆయన గురించి గూగుల్ చేశాను. పలానా ఎమ్మెల్యే గారు అసలు ఆయన ఏంటి అని నేను గూగుల్ చేస్తే ఆయన గురించి కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది గూగుల్లో.
ఆయన అమెరికాలో ఒక కంపెనీకి సీఈఓ, ఇంకా కొన్ని బిజినెస్లు ఆయనకు ఉన్నాయి. ఆయన వేసుకొచ్చిన కారు దగ్గర దగ్గర 3 కోట్ల రూపాయలు రేంజ్ రోవర్. ఆయన ఎమ్మెల్యే అయినా కొనుక్కోలేదు. ఆయనకు ముందు నుంచే చాలా సంపన్నుడు, ఆయన చాలా ఆస్తుంది. ఇప్పుడు నాకు వచ్చే ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఎమ్మెల్యే గారికి నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అని చూసుకుంటాడా? చెప్పరేంటండి మీరు? మీకు అర్థం కావాలి నేను చెప్పేది. మీకు అర్థమవుతుందా? అది ఫిల్ అవుతూ ఉంటుంది. ఎందుకని? ఆయనకు కొన్ని బిజినెసెస్ ఉన్నాయి. ఆయన ఏం చేస్తాడు? తాను ఒక ఎమ్మెల్యే కాబట్టి, తను ఇష్టపడి రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి ప్రజలకు అడ్మినిస్ట్రేట్ చేసే పనిలో ఉంటాడు ఆయన. నేను చెప్పేది అర్థమైందా మీకు? నేను చెప్పే ఎగ్జాంపుల్ అర్థమవుతుందా? మీ లైఫ్ను కూడా మీరు అలా కట్టుకోనండి. ఆ స్టేజ్కి మీరు ఎప్పుడు వెళ్తారో తెలుసా? మీరు ఈ స్టేజ్ నుంచి మిమ్మల్ని మీరు వాక్యములో నాటుకుంటూ ఉండండి. మీరు చేసేది వర్ధిల్లుద్ది. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మీరు దేని గురించి ఆలోచించుకోవాల్సిన పని లేకుండా మీరు అన్నిట్లో ఫ్రీగా ఉంటారు. మీరు దేవుని పనిలో బిజీగా ఉంటారు. మీరు దేవుని పనిలో బిజీగా ఉండాలి, అంతేగాని మన జీవితంలో మనం బిజీగా ఉండకూడదండి. బీ బిజీ ఇన్ గాడ్స్ వర్క్. నాకు అది ఇష్టం. ఇప్పుడు దేవుడు నాకు ఏ పని పెట్టాడో దానిని చేయటంలో నేను బిజీగా ఉండాలి, అంతేగాని నా పనులు నేను చేసుకోవటంలో బిజీగా ఉండటం కాదు. మీ ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? మీ జీవితాలని నేను ఎక్కడి నుంచి కొన్ని సంవత్సరాలకు గురిపెట్టాను నేను. కనుక మిమ్మల్ని మీరు వాక్యములో వేరుపారి కట్టుకోవడం నేర్చుకొనండి. నీటి కాలువలు ఎవరను నాటబడినదై మీ వేరు వాక్యములోనికి వెళ్ళనివ్వండి. వేరు వాక్యములోనికి వెళ్ళినప్పుడు మీకు సీజన్ అన్సీజన్ అనేది ఉండదు. ఇక్కడ చూడండి, ఆకు వాడక తన కాలమందు, చెప్పాలి మీరు గట్టిగా, ఏమంటే ఆకు అనేది ఏమవుదండి? వాడదు. ఆకు వాడటం అనేది ఉండదు. సీజన్ అన్సీజన్ అనేది ఉండదు. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. నోట్ దిస్ పాయింట్. నీకొక సీజన్ ఉంటుంది. ఏంటండి? చెప్పాలి మీరు గట్టిగా. మీకొక సీజన్ ఉంటుంది. ఆ సీజన్లో నువ్వు ఆ ఫలాన్ని నువ్వు ఫలించాలి అని అంటే నువ్వు ఆకు వాడని అనుభవం నువ్వు నడవాలి. లైఫ్లో సీజన్స్ ఉంటాయండి. ప్రతి సీజన్ ఇంపార్టెంట్. అంటే నువ్వు సీజన్ అన్సీజన్ అన్న దానిని బట్టి నువ్వు బ్రతకూడదు. నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఇప్పుడు మామిడి చెట్టు ఉంది కదండి. ఎంతమంది మామిడి చెట్టు తెలుసు? కుడిచే పైకి ఎత్తండి. రైట్, అందరికీ మామిడి చెట్టు తెలుసు కదా. మామిడి చెట్టు ఏ కాలంలో పండిస్తుంది? వేసవి కాలం. శీతాకాలం వానాకాలం పడుకోవచ్చుగా, వాడిపోవచ్చుగా. చెప్పరేంటండి? శీతాకాలం వానాకాలం నాకు పని లేదు, నా టైం సమ్మర్లో ఫలాలు ఇస్తానని చెప్పి శీతాకాలంలో పూత పూయలేదనుకోండి, సమ్మర్లో ఫలం ఎలా వస్తుంది? వానాకాలంలో నీళ్ళు తీసుకోలేదనుకోండి, సమ్మర్లో ఫలం ఎలా వస్తుంది? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? నీవు కొన్ని ఫేజెస్ గుండా వెళ్తావు. వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే చాలా సందర్భాల్లో సీజన్ బాగాలేదని వేరు పారటం మానేస్తాం. అది చేసే పెద్ద తప్పు. సీజన్ బాగాలేదని వేరు పారటం, ఆ సీజన్కి నువ్వు చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి, అది నువ్వు చేసి తీరాలి. అది నువ్వు చేసినప్పుడు నెక్స్ట్ సీజన్ ఇప్పుడు నువ్వు ఉన్న సీజన్ మీద ఆధారపడుతుంది. నువ్వు చేయవలసింది చేయకుండా ఈ సీజన్లో దేవుడు దీవిస్తాడు, నన్ను ఫలం వచ్చేస్తుంది. జాగ్రత్త, దయచేసి ఈ ఈ ఈ హెలుసినేషన్లో బతకమాకండి దయచేసి. నువ్వు వేసవకాలంలో ఫలం ఫలించడానికి నువ్వు నాటబడాలి, నువ్వు ఎదగాలి, బలం పుంజుకోవాలి, కొమ్మలు రావాలి. ఆ తర్వాత నువ్వు వర్షాకాలంలో కొంత నీరు తాగుతావు. ఆ తర్వాత శీతాకాలంలో నువ్వు పూత పోస్తావు, మంచు పడాలి. వేసవకాలంలో నువ్వు పండు నీళ్ళ నుంచి బయటకు వస్తుంది, ఫలం వస్తుంది నీళ్ళ నుండి. సో ఇప్పుడు వేసవకాలం ఎప్పుడో ఫలం ఫలించాలిగా అని చెప్పేసి నువ్వు ఇప్పుడు ప్రశాంతంగా నాకు కుదరదు, నేను నీళ్ళు తాగను, నేను మంచులో నేను పూత పుయ్యను అని అంటే పూత లేనిదే ఫలం ఎక్కడి నుంచి వస్తుందండి? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? మనం క్రిస్టియన్స్ చేసే పెద్ద తప్పు ఇదే. నువ్వు ఉన్న సీజన్లో నువ్వు చేయాల్సింది చేయనప్పుడు నెక్స్ట్ సీజన్లో నీకు రావాల్సింది నీకు రాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నాకున్నటువంటి అలవాటు కూడా చెప్తాను. ఇప్పుడు ఎగ్జామ్స్ ఎప్పుడండి
చెప్పరేంటండి? మార్చిలో ఎగ్జామ్స్. సిలబస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? మీరందరూ వెళ్ళిపోయారు, మీరందరూ ఎక్కడికో వెళ్ళిపోయారు. తీసుకెళ్తా, నేను వస్తా మీతో పాటు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అయిపోగానే జూన్ జూలైలో స్కూల్ స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు మార్చిలో ఎగ్జామ్స్ కదా, మార్చిలో ఒక జనవరి నుంచి పాఠాలంట, ఫిబ్రవరి చదివేస్తా, మార్చిలో ఎగ్జామ్స్ రాసేస్తా అన్నోడికి ఎక్కువ మార్కులు వస్తాయా? ఫస్ట్ నుండి చదువుకుంటూ వచ్చినోడికి ఎక్కువ మార్కులు వస్తాయా? బ్రహ్మాండంగా చెప్పారు. ఏం ఏకస్వరంతో ఏం చెప్పారో బ్రహ్మాండంగా. అంటే నువ్వు జూన్లో వినాల్సిన పాఠాలు విని చదవాల్సింది ఉంటుంది, జూలైలో వినాల్సిన పాఠాలు ఉంటుంది, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబరు అయిపోయింది సిలబస్. అయిపోయిన తర్వాత జనవరి, ఫిబ్రవరి రివిజను. ఇది నువ్వు చేసినప్పుడు కొంతమంది ఎగ్జామ్స్ నెల రోజుల ముందు స్టార్ట్ చేసామంటే ఇంకెంతసేపు పెద్ద ఇదేం కాదు, వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అప్పుడు అదంతా పెద్ద కొండలాగా ఉంటుంది అన్నమాట. అప్పుడు భయం వేస్తూ ఉంటుంది చూస్తే. ఇప్పుడు కొంతమంది ఎగ్జామ్స్ రాసి బయటికి రాగానే బయట ఉన్న స్కూల్ స్టాఫ్ ఏమండి వీళ్ళందరూ ఎగ్జామినేషన్ సెంటర్ తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళు ఇంటర్వ్యూ చేయడం మొదలు పెడతారు. ముందు మాకు చేశారు, ఇప్పుడు చేస్తున్నారో లేదో తెలియదు కానీ మమ్మల్ని అయితే మా సార్లు మాతో పాటు వచ్చేవాళ్ళు బయట నుంచి రాగానే పేపర్ ఎలాగుంది, పేపర్ ఎలాగుంది, పేపర్ ఎలాగుంది, పేపర్ ఎలాగుంది, ఎలాగుంది పేపరు. చదివినోడు అనుకోండి ఈజీ అంటాడు, చదవనోడు అనుకోండి చాలా టఫ్గా ఉందండి. ఏంటండి? చాలా టఫ్గా ఉంది. చదివేవాడిని అడగండి అదే ప్రశ్న. అంటే ఇప్పుడు చదవనోడికో పేపరు, చదివేవాడికో పేపర్ వచ్చిందా? మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఇది చదివేవాడికి చదవనోడికి తేడా ఏంటో తెలుసండి. చదివేవాడికి ఎక్కువ జ్ఞానం ఉండటం, చదవనోడికి తక్కువ జ్ఞానం ఉండటం కాదు. కొంతమందికి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది కానీ చేయవలసింది చెయ్యరు కాబట్టి వాళ్ళు అజ్ఞానులుగానే బతుకుతారు. అబ్బా నిజం కదా. కొంతమందికి జ్ఞానం బాగుంటుంది, జ్ఞానం మామూలు జ్ఞానం కాదు. నువ్వు చేయాల్సింది చేయకుండా నీ జ్ఞానం ఎందుకు పనికి వస్తుంది? నీకంటే తక్కువ జ్ఞానం ఉన్నవాడు చేయాల్సింది చేస్తాడు, నీకంటే వాడు ఎక్కువ వర్ధిల్లుతాడు. హల్లెలూయా. అంటే ఎప్పటికప్పుడు చదువుకుని ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ రాసి ప్రిపేర్డ్గా ఉన్నవాడు రేపొద్దున ఎగ్జామ్ అనగా ఈరోజు ప్రశాంతంగా పడుకుని కూడా వెళ్ళి రాయొచ్చు, తప్పేం లేదు. నా చిన్నప్పటి నుంచి నాకున్నటువంటి ఒక అలవాటు ఏంటంటే నేను ఎక్కువగా చదివేవాడిని కాదండి. నాకున్న అలవాటు ఏంటంటే డైలీ సార్స్ చెప్పేది, లెక్చరర్స్ చెప్పేది బోర్డు మీద జాగ్రత్తగా తీక్షణంగా చూసేవాడిని, రఫ్ నోట్స్ రాసుకునేవాడిని. రఫ్ నోట్స్ రాసి ఏదైనా డౌట్ ఉంటే సార్ పలానాది ఇది ఎందుకని అడిగేవాడిని, చెప్పేవాళ్ళు. అయిపోయిన తర్వాత దాన్ని ఆ రఫ్ నోట్స్ అలాగే ఉండేది. ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు చదువుకునేవాడిని. నేను ఎక్కువ కష్టపడి చదవలేదండి, నేను నిజం చెప్తున్నాను. నేను రాత్రులు చదవటం, గంటలు చదవటం జాంతానై. అర్థమవుతుందా? అలాగని చెప్పి రేపొద్దున ఎగ్జామ్ అనగా ఈరోజు వన్ డే బ్యాటింగ్ అన్నట్టుగా ఈరోజు వెళ్ళిపోయి టప్ 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 తిరగేసేయటం, ఇవన్నీ కూడా నా వల్లగా అయితే. చదివేవాడిని, లెసన్ చూసేవాడిని, చదివేవాడిని, ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ రాసేవాడిని. నాకు మంచి పర్సంటేజ్ ఉండేది. మా సార్లు తిట్టేవాళ్ళు నన్ను. అంటే యావరేజ్గా నాకు 75-80% ఉండేది. మా సార్లు నువ్వు చదివితే ఇంకా బాగా వస్తుంది, 95 వస్తుంది అని అంటే నాకు సబ్జెక్ట్ కావాలి సార్, మార్కులు వద్దనేవాడిని. అంటే దాని వెనుకున్న అర్థం కూడా ఏంటంటే నాకు కొంచెం బద్ధకం సార్ అని చెప్పేవాడిని ఇండైరెక్ట్గా. సార్ నేను ఎక్కువ కష్టపడి చదవను సార్, నాకు మీరు చెప్పేది అర్థమవుతుంది, మైండ్లో ఉంటుంది, నాకు అది చాలు సార్. మొత్తానికి ఎప్పటికప్పుడు చూసుకునేవాడిని. అందరేమో ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు పుస్తకాలు వెనకాలేమో ముందు వాళ్ళ డాడీ బండితో వెళ్తూ ఉంటే వెనకాల కూర్చుని పుస్తకాలు పెట్టుకుని చదువుకుంటూ వెళ్ళటం. ఎగ్జామినేషన్ సెంటర్లో గంట ముందే వెళ్ళిపోయి చాలాసేపు ఉండి చదువుకుంటూ వస్తారు కదా. మీకున్న నిజం చెప్తున్నాను, నేను సింగిల్ పెన్ను తీసుకెళ్ళేవాడిని, సింగిల్ ప్యాడ్ తీసుకెళ్ళేవాడిని, హాల్ టికెట్ 4 మడతలే జేబులో పెట్టుకునేవాడిని, ప్యాడ్ నేల మీద గిరగిరగిర తిప్పుకుంటా 9ంటికి ఎగ్జామ్ అని అంటే 10 నిమిషాలు తక్కువ 9ంటికి వెళ్ళేవాడిని. కాసేపు ఫ్రెండ్స్తో అలా 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 అందరితో మాట్లాడుకుని యారా చదివావా అనేవాడిని. వెళ్ళేవాడిని, పేపర్ తీసుకునేవాడిని, బరబర్ రాసేవాడిని. 2.5 గంటల ఎగ్జాము, 3 గంటల ఎగ్జామ్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే అయిపోయేది. సార్ నన్ను వెళ్ళిపోమంటారని అడిగేవాడిని. ఓకే ఫైన్ వెళ్ళిపోవచ్చారంటే పేపర్ ఇచ్చేసి వచ్చేసేవాడిని. ఇంకంతే. నా డిగ్రీ వరకు చిన్నప్పటి నుంచి ఇదే తెలుసు నాకు. గంటలు చదవటాలు ఎన్ని లేదు. ఎందుకు నేను మీకు విషయం చెప్తున్నానంటే నువ్వు చదవవలసిన టైంలో నువ్వు చేయవలసింది చేస్తే నీకు రావాల్సిన రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. హల్లెలూయా. నువ్వు దాన్ని బైపాస్ చేసి చివరికి వచ్చేసరికి
నెల రోజుల ముందు నుంచి ట్యూషన్కి వెళ్దాంలే, నెల రోజుల ముందు నుంచి చదివేద్దాంలే, నా జ్ఞానంకేం తక్కువ అని అప్పటికప్పుడు అర్జెంటుగా పేజీలను తిరగేసి అమ్మో మన వల్ల కావట్లేదని చెప్పేసి నిద్రపోయి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి భయపడిపోయి ఎందుకు వచ్చిందో సరే సప్లీ రాసుకుందాంలే అని అనుకుని డోంట్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్. విశ్వాస జీవితం కూడా సేమ్ ఫార్ములా. ఎందుకు చెప్తున్నానంటే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అంటే నువ్వు ఈ సీజన్లో నువ్వు చేసేది నీ రాబోయే సీజన్ అది నిర్ణయిస్తుంది. అది నువ్వు ఈ సీజన్లో నువ్వు చేయవలసింది చేయనప్పుడు రాబో సీజన్లో నీకు రావాల్సింది రాదు. నువ్వు చేయాల్సింది చేసినప్పుడు ఖచ్చితంగా నీకు శ్రేష్టమైనదే వస్తుంది. వాక్యం అదే చెప్తుంది. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. యోసేపుకి 17 ఏళ్ళప్పుడు కల వచ్చింది కదండి. 17 ఏళ్ళప్పుడు కల వచ్చింది. 30 ఏళ్ళకి ఫరో పక్కన వెళ్ళి కూర్చున్నాడు. ఆయన ఫరో పక్కన సింహాసనం వేయించి, ఇదిగో పేరుకి నేను ఫరోని, నా ఉంగరం కూడా అతనికి ఇస్తున్నాను, ముద్ర అతనే వేస్తాడు, సంతకం నేను పెడతాను, ముద్ర అతనే వేస్తాడు, అతనికి తెలియకుండా చేయగాని కాలుగాని ఎత్తద్దని అన్నాడు. అవునా కదా? ఈ 13 ఏళ్ళు యోసేపు ఏం చేశాడు చెప్పండి నాకు. యోసేపు ఏం చేశాడు? తనకున్నది ఒక్క కళ ఉంది. ఈ 13 ఏళ్లలో ఇంకొక కళ ఏమన్నా వచ్చిందా యోసేపుకి? కనీసం అబ్రహాముకి దేవుడు జ్ఞాపకం చేసినట్లుగా, అబ్రహామా నీకు ఇచ్చిన వాగ్దానం నేను మర్చిపోలేదు, నీ ఫలం నేను అత్యధికంగా చేస్తానని దేవుడు అన్న మధ్యలో గుర్తు చేశాడు యోసేపుకి? నా వైపు చూడాలి మీరు. గుర్తు చేశాడా? చేయలేదు. ఈ 13 ఏళ్ళు యోసేపు ఏం చేశాడు? ఉన్న ఒక కళను పట్టుకుని. పోనీ కళకు అనుగుణంగా ఏమైనా సూచనలు కనపడియా? ఏమి లేవు, అంతా రివర్స్ జరిగింది. అన్నలు కొట్టారు, గోతులో పడేశారు, తీసుకెళ్ళి అమ్మేశారు, వాళ్ళు తీసుకెళ్ళి ఇంకొకరికి అమ్మారు. పోతీపరి ఇంట్లో ఉంటేనో అక్కడ బాగానే ఉందనుకుంటే పోతీపరి భార్య శోధించింది, ఆవిడ నుంచి తీసుకెళ్ళి జైల్లో పడేశారు. జైల్లోనేమో అందరికీ లీడర్ అయ్యాడు. అయిన తర్వాతనేమో అక్కడ ఇద్దరికి కళలకు బావని చెప్పాడు. వాళ్ళు రిలీజ్ అయ్యి వాళ్ళు బాగానే ఉన్నారు, ఈయన ఇలాగ ఉండిపోయాడు. వాళ్ళ కళలు అవేర్ని, ఈయన కళకి దిక్కులేదు. ఒక నిర్ణయ కాలానికి దేవుడు ఫరోకి కళ ఇచ్చి, అయ్యా యోసేపుని తీసుకురా, ఈ కళభావం చెప్పండి. అప్పుడు ఆ గిన్నె అందించాడు. అయ్యా తప్పు నాది, నేనే మర్చిపోయా. యోసేపుని ఒకడు ఉన్నాడు, జైల్లో పిలిపించండి అని అన్నాడు. యోసేపు వచ్చి, రాజా ఏం సంగతి, మర్చిపోయి నా కళ అన్నాడు. సరే నేను చెప్తాను అని చెప్పి ప్రార్థన చేశాడు. మొత్తం కళభావం చెప్పేశాడు. ఏంటంటే, నీకు అయ్యా రాజుగారు, మీకు ఏడు బలిష్టమైన ఆవులు, 7 పేలవెన్ను కలిగిన ఆవులు, ఇదిగో ఈ విధంగా ఇది ఉంది, ఈ విధంగా ఇది ఉంది. ఈ పేలవెన్ను కలిగిన ఆవులు బలిష్టమైన ఆవులు తినేసినాయి. అంటే 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. ముందు 7 సంవత్సరాల పంట సమృద్ధిగా పండుద్ది, తర్వాత 7 సంవత్సరాలు కరువు వస్తుంది. కనుక కరువు ఏం చేస్తుందంటే పండిన పంటను తినేస్తుంది. అందుకని జాగ్రత్త పడాలి మనం ఎక్కడని చెప్పి యోసేపు ఒక ప్లాన్ ప్రకారంగా గిడ్డంగులు, ఈ రోజున మనకున్నటువంటి వేర్ హౌస్లని అప్పుడే యోసేపు చేసిన పని అది. ఇప్పుడు ఈయన దగ్గర 100 బస్తాలు పండి, ఆయన 50 బస్తాలు పండి, ఆయన 200 బస్తాలు పండి. ఇప్పుడు నా బస్తాలు పండి అంటే కుదరదు, రాజు చెప్పాడు నీ బస్తాలని నాకు ఇచ్చేయి, అందరూ తీసుకొచ్చేదా. ఇప్పుడు ఎంతమంది మీ ఇంట్లో? 4, ఓకే 5 ఉన్నాం. 5 5 బదులు 50 కేజీలు, 50 కేజీలు కట్ట తీసుకెళ్ళి నువ్వు ఈ 4 రోజులకి. అలాగా 7 సంవత్సరాలు కరువులో వాళ్ళు పోషించబడ్డారు. ఎందుకో తెలుసా? 7 సంవత్సరాలు వాళ్ళు చేయాల్సింది చేశారు. హల్లెలూయా. నీకు అర్థమైందా? ఈ 7 సంవత్సరాలు చేయాల్సింది చేసే జ్ఞానం యోసేపుకి వచ్చిందంటే 13 సంవత్సరాలు తను చేయాల్సింది తను చేశాడు. నీ లైఫ్లో సీజన్స్కి సరిపడా జ్ఞానం నీకు ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు చేయాల్సింది చేసినప్పుడు జ్ఞానం నిన్ను ఆవరించి, నువ్వు రాబోతున్న సీజన్లో ప్రపంచం కరువులో ఉన్నా నువ్వు సమృద్ధిలో ఉంటావు. రాసి పెట్టుకు, అది బైబిల్. అది బైబిల్. ఎవ్వడి అందులో ఒక్క అక్షరం, ఒక పొలు కూడా పోదు. నువ్వు చేయవలసింది చేయకపోతే నీకు రావలసిన జ్ఞానం రాదు. ప్రపంచంలో కరువు, నీ దగ్గర కరువు, ఎవడేం చేయలేడు ఇంకా. అందుకని మీరు వెళ్తున్న సీజన్లో మీరు చేయాల్సింది చేయటం గుర్తుపెట్టుకోనండి. ఏం జరగట్లేదు పాస్టర్ గారు, కాదు, నువ్వు చేయాల్సింది ఒకటి ఉంటుంది, నువ్వు చేసేదాన్ని బట్టి జరగాల్సింది జరుగుద్ది. ఎంతమందికి అర్థమైందండి? సో అతడు నీటి కాలువల యోరను నాటబడింది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నుండును. సో నీ ఫలము నీకు రావాలి అని అంటే నీ కాలంలో నువ్వు చేయవలసిన పని నువ్వు చేయటం నేర్చుకోవాలి. నీ కాలంలో ఏముందిలే సాగిందిలే అని చెప్పి నువ్వు సాగించుకుంటే చేసేదేం లేదు. ఒక మాట ఎగ్జాంపుల్ బైబిల్లో చెప్పచ్చు, కానీ మీరు భయపడతారని చెప్పట్లా. అలాగని చెప్పి నేను చెప్పకుండా ఉన్న విషయం చెప్తాను. ధనవంతుడు ఏమనుకున్నాడండి? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. ఎవడంటే నా లైఫ్ మై రూల్స్. ఏమైంది? సీజన్ బాగానే నడిచింది అక్కడ, తర్వాత సీజన్ ఏమైంది?
అది వెరీ సింపుల్. సో నీ సీజన్లో నువ్వు చేయవలసింది ఒకటి ఉంటుంది. అది ఆశీర్వాదమైన, అది శ్రమైన, ఏదైనా కానీ అది రాబోయే సీజన్ని, అది ఆశీర్వాదమైన శ్రమైన నీదే పై చెయ్యి అవుతుంది. హల్లెలూయా. అది శ్రమ సహితం. ఏంటి ఇంత శ్రమ సీజన్లో నువ్వు ఎలా ఉండగలిగావని అంటే వెరీ సింపుల్. గత కాలంలో నేను చేయాల్సింది చేశాను, అందుకని ఈ శ్రమ నన్ను ఏం చేయలేదన్న విషయం నాకు తెలుసు. దానిని తొక్కు నేను పైకి వస్తానన్న విషయం నీకు తెలుసు. నిన్ను బట్టి అనేకులకు అర్థమైపోతుంది, ఇదిగో వీళ్ళు దేవుని ఆత్మచేత నడిపించబడేవాళ్ళని. హల్లెలూయా. ఏమండి, నోవాహు దినాల్లో కూడా జనాలు అందరూ అనుకున్నారు, నోవాహు చెప్తున్నాడు, అయ్యా సీజన్ మారుతుంది, వర్షం పడుతుంది, ఏంటి ఏమంటే జలరాశులు ఇలాగవుతాయి, ఆకాశం విప్పబడుతుంది, జలప్రళయం రాబోతుంది 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 అని నోవాహు చెప్పాడు. వీళ్ళందరూ ఏం చేశారు? మా సీజన్ బాగానే నడుస్తుందిగా. ఎవడు చెప్పాడు? నోవాహుకేమో టఫ్ సీజన్ అది. ఆ కుటుంబం 8 మంది కలిసి ఒక ఓడను తయారు చేయండి చూద్దాం ఒకసారి. 8 మంది కలిసి ఒక ఓడని. ఆ సీజన్లో వాళ్ళు దేవుడు చెప్పింది చేశారు. నీటి కాలువలు యోరను నాటబడి దేవుడు వాళ్ళు చెప్పింది చేశారు. సీజన్ మారింది. ఏమైంది? జలప్రళయం వచ్చింది, ప్రపంచం మునిగింది, వాళ్ళ ఓడ పైకి లేచింది. అందుకని నేను మీకు జోక్గా చెప్పటం కాదు. బీ కేర్ఫుల్ విత్ వాట్ యు డూ ఇన్ యువర్ సీజన్. నువ్వు పాస్టర్ గారు నేను మంచి సీజన్లో రిచ్లో ఉన్నా, ఓకే ఫైన్, బీ కేర్ఫుల్. పాస్టర్ గారు చాలా శ్రమల్లో ఉన్నా, ఓకే ఫైన్, బీ కేర్ఫుల్. ఆ సీజన్లో నువ్వు చేసేది నువ్వు చేయాలి. అది నీ భవిష్యత్ ప్రణాళికని, భవిష్యత్ దినాలని అది శాసిస్తుంది. అది ఆచరించడం కాదు, శాసిస్తుంది. ఎందుకో తెలుసా? ఇది నువ్వు చేసావు, అది జరిగి తీరాలంతే. ఇది నువ్వు చేయలేదు, నిన్ను అక్కడ ఎవడు కాపాడలేడు. హల్లెలూయా. కనుక వెరీ సింపుల్ మాట చెప్తున్నాను, యవనస్తులారా మీకు కూడా చెప్తున్నాను, మీలో బిలియనీర్స్ దేవుడు తయారు చేయనుగాక. కోటీశ్వరులు లెగాలి మీలో. బిజినెస్లు చేయండి, ప్రేయర్ చేయండి, ఉద్యోగాలు చేస్తారు, బిజినెస్లు చేస్తారు, చేయండి. కానీ ఒకటి చెప్తున్నాను, ఇప్పటి నుండి మీరు నీటి కాలువలు ఎవరిని మీ జీవితం కట్టుకోవడం మీరు మొదలు పెడితే, ఒక వయసు వచ్చాక మీరు ఉద్యోగం చేయాల్సిన, వ్యాపారం చేయాల్సిన అవసరం ఉండదు మీకు. ఇంకా హ్యాపీగా మీరు ఇంకా రిటర్న్స్లో మీరు బ్రతుకుతారు. మే ద లార్డ్ బ్లెస్ యూ లైక్ దట్. ఆమేన్. జీవితాలు అలా కట్టుకోండి. అందుకనే పాస్టర్ గారు రాత్రింబగలు కష్టపడుతున్నామండి. ఇది కాదు నేను చెప్పేది. రాత్రింబగలు కష్టపడమని కాదు నేను చెప్పేది. వాక్యమును చేయండి, వాక్యమును చేయండి, వాక్యమును చేయండి. అప్పుడు నువ్వు కష్టపడేది 8 గంటలైనా బ్రహ్మాండంగా దీవించబడతాను. హల్లెలూయా. కనుక నీటి కాలువ ఎవరನ್ನು నాటబడినదై ఆకువాడక తన కాలమందు చెట్టువలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. హల్లెలూయా. ఈరోజు మీరు చూస్తున్నటువంటి కిషన్ పాస్టర్ కొన్ని సంవత్సరాలు చేసిన దాన్ని బట్టి ఈరోజు ఉన్నాను. ఈరోజు నేను కొన్ని విషయాలు ఎందుకు లేనో తెలుసా? కొన్ని సంవత్సరాలు నేను చెయ్యని దానిని బట్టే నేను లేను. నాకు నేను చెప్పుకోవాలి ఆ విషయం అది. కానీ నేను ఈరోజు గత కాలంలో చేసిన పొరపాట్లు ఇప్పుడు చేయట్లేదు. నేను కొన్ని చేస్తున్నాను, నాకు తెలుసు భవిష్యత్తు ఏం జరగబోతుంది అనేది. హల్లెలూయా. దేవుడు మనకట్టి కృప దయచేయునుగాక. మీ అందరి విషయంలో కూడా నేను చెప్పగలను. మీరు ఈరోజు ఎలా నడుస్తున్నారో నాకు తెలుసు, మీ భవిష్యత్తు కూడా నాకు తెలుసు. దేవుడు మిమ్మల్ని అంత దీవిస్తాడనేది. గ్లోరీ బీ టు గాడ్. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray. Let us pray. Let us pray. ప్రార్థన చేసుకుందామండి. నీటి కాలువలు ఎవరను నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. నీ ఆకు వాడదండి. బిజినెస్ డల్గా ఉంది పాస్టర్ గారు అని అనుకోవద్దు. దేవుడు నీకు ఒక చేపను ఏర్పాటు చేశాడు, దాని నోట్లో షెకెల్ ఉంది. ఇదిగో నువ్వు నీటి కాలువ ఎవరన్నా నాటుకో, ఆ చేప వచ్చి నీకే అలాగే పడుద్ది. ఆ బిజినెస్ డీల్ నీకే వస్తుంది, డోంట్ వర్రీ. ఆ ప్రమోషన్ నీకే వస్తుంది, డోంట్ వర్రీ. ఆ కేసెస్ నీకే వస్తాయి, డోంట్ వర్రీ. మనీ విల్ ఫాలో యూ మై బ్రదర్, నేమ్ అండ్ ఫేమ్ విల్ ఫాలో యూ. కానీ వాటిని బట్టి మేము సంతోషించద్దు. దేవుని చిత్తమును చేయుటలో సంతోషించు. నిన్ను దీవించటం దేవుని బాధ్యత. దేవుని వాక్యము చేయటం నీ కర్తవ్యం. వాగ్దానము చేయటం దేవుని పని, వాక్యము చేయుట నీ పని.
ఈ ప్రిన్సిపల్ లైఫ్ టైం గుర్తుపెట్టుకోనండి. వాగ్దానము చేయుట దేవుని పని, వాక్యమును చేయుట నీ పని, నా పని. సో చాలామంది వాగ్దానాలు పట్టుకుని ఏదో అయిపోతూ ఉంటారు. నేను అంటాను, నువ్వు వాక్యమును బైపాస్ చేసి వాగ్దానాన్ని సంపాదించుకోగలవా? ఇట్ నెవర్ హ్యాపెన్స్. రాసి పెట్టుకోండి. ఎంత గొప్ప దైవజనుడు వాగ్దానం చేసినా, ఏమండి, వాక్యము తప్పించుకునేవాడు వాగ్దానం పొందుకోలేడండి. సో డోంట్ డిసీవ్ యువర్ సెల్ఫ్. వాగ్దానం, అబ్బా దేవుడు నన్ను దీవించాలని ఆశ ఉందా? వాక్యం చెయ్యి. కాసేపు అటు, కాసేపు ఇటు, కాసేపు అది, కాసేపు ఇది కాదు. నీటి కాలువలు ఎవరన్నా నాటబడది ఆకుబాడక తన కాలం మీద ఫలమిచ్చు చెట్టు వలె నుండు. చెట్టునైనా కానీ 4 చోట్ల తీసి 4 చోట్ల పాతారంటే చచ్చిపోద్ది అది. చెట్టు అయినా కానీ 4 చోట్లుగా మార్చకూడదు. నువ్వు క్రైస్తవుడిగా వాక్యంలో బతుకు, అంతేగాని కాసేపు లోకంలో బతుకుతా పాస్టర్ గారు, ఆదివారం చర్చిలో బ్రతుకుతానని అంటే 4 సార్లు తీసి పెట్టావంటే నీ ఆత్మీయ జీవితం పోయినట్టే లెక్క. ఇంకా డోంట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ క్రిస్టియన్. ఆదివారం ఎక్కడ ఉంటా, మిగతా రోజులు అక్కడ ఉంటా. డోంట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ క్రిస్టియన్. వాక్యములో నాటబడదామండి. వాక్యములో నాటబడు. నువ్వెందుకు ఫలించవో నేను చూస్తా. వాక్యములో నాటబడు. నీ హృదయంలో ఏం భయాలు ఉంటాయి, నీ హృదయంలో ఏ దిగులు ఉంటుంది, ఏ చింత ఉంటుంది. కోర్స్ ఒక ఫేజ్లో కొన్ని ఎదురవుతాయి, కానీ నువ్వు వాటిని ఎదుర్కొని నువ్వు పైకి ఎదుగుతావు. ఇది నిశ్చయం. నీ హృదయంలో ఏమున్నా లేకపోయినా సంతోషం ఉంటుంది. రాసి పెట్టుకో. కొంతమందికి అన్నీ ఉన్నా ఏడుస్తూ ఉంటారు. కారణం ఏంటి? వాక్యం లేదు. గ్లోరీ బి టు గాడ్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ వందనాలు ప్రభా. ఈరోజు మీరు ఇచ్చిన వాక్యమును బట్టి వందనాలు. నేను ఒకటి కోరుకుంటున్నానయ్యా, వీరు మీ వాక్యంలో నాటబడి వీరి సీజన్కి తగిన ఫ్రూట్ని వీరు బేర్ చేయాలి. ఆ ఫలం వీరు ఫలించాలి. ఆ ఫలము మీకు మహిమ తీసుకురావాలి ప్రభా. వాక్యం సెలవిస్తుంది, ఆయన ఫలము వెతక వచ్చినప్పుడు దేవుడు నీ దగ్గరికి ఎందుకు వస్తాడో తెలుసా? నీ దగ్గర ఏమైనా దొరుకుతుంది. ఆయనకి నీ దగ్గర ఏం కావాలి? నీ ధర్మం ఏదో కాదు. ప్రభువా, మీరు ఫలం ఎతకడానికి వచ్చారు, అందుని బట్టి వందనాలు. మా జీవితాలలో మీ ఫలము కనపడాలి. మేము ఫలించాలని అంటే మీ వాక్యంలో మేము వేరుపారాలి. మా వ్యక్తిగత జీవితంలో, ఆరోగ్యంలో, కుటుంబంలో ఫలించాలి అంటే వాక్యంలో వేరుపారాలి. ఇంకా ఎక్కడా మేము ఫలించలేం ప్రభువా. మమ్మల్ని ఫలింపచేయమని, మీ వాక్యములు స్థిరపరచమని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. సంఘమును ఆ విధంగా దీవించి వర్ధల చేయమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ముంచట బాప్తిజం పొందిన వారు మీ ఎడమ చేతులు కుడి చేతిని పెట్టుకుని సిద్ధంగా ఉండండి. ప్రభు బల మన మధ్యకి రాబోతుంది.